ఏపీ అసెంబ్లీలో మంత్రి రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేత గౌరవ సభ్యులకు కూడా ఆ గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ మోడరేషన్స్ కూడా ఆ డీప్యాన్ కూడా తయారు చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు సంతాప ప్రతిపాదన. శ్రీ పాలవలస రాజశేఖరం గారు 1945వ సంవత్సరం జనవరి 1వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో నీలా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీ సంగమనాయుడు గారు ఎమ్మెల్యేగా 62-67 మధ్య కాలంలో ఉనుకూరు నియోజకవర్గం నుండి, తల్లి శ్రీమతి రుక్మిణమ్మ గారు పాలకొండ సమితి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆయనకు భార్య ఇందుమతి, కుమారుడు పాలవలస విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతి ఉన్నారు. శ్రీ పాలవలస రాజశేఖరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ చేశారు. ఆయన సర్పంచ్ పదవి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు చేరారు. వీరఘట్టం మండలం నీలానగరం సర్పంచ్గా 1970-74 మధ్య పనిచేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్మన్గా 74 నుండి 76 వరకు పనిచేశారు. 76 నుండి 82 సంవత్సరాల కాలంలో రాజ్యసభ సభ్యునిగా, 92-94 మధ్యకాలంలో డిసిసిబి శ్రీకాకుళం సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశారు. మరలా 94-99 సంవత్సరాల కాలంలో ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 2006 నుండి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా సేవలు అందించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో శ్రీ పాలవలస రాజశేఖరం గారు కీలక పాత్ర పోషించారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతగా, పార్టీలో రాజకీయాల్లోనూ వివాద రహితునిగా, సున్నిత మనస్కుడిగా పేరు ఉన్న శ్రీ పాలవలస రాజశేఖరం గారు 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీన మరణించారు. శ్రీ పాలవలస రాజశేఖరం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుకు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డారు. వారి సేవలు చిరస్మరణీయం. శ్రీ పాలవలస రాజశేఖరం గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.